ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచెదను. ఐ విల్ మేక్ దై బోర్డర్స్ ఆఫ్ ప్లెజెంట్ స్టోన్స్. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 12వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. సరిహద్దులు అన్న మాటకు మన జీవన ప్రయాణంలో చాలా గొప్ప అర్థం ఉంది. దేవుడు మన సరిహద్దులను ఏర్పరుస్తాడు అంటే కేవలం భౌతికమైన సరిహద్దులు కాదు, అది ఆశీర్వాదపు పరిధి, ఆయన రక్షణ వలయం మరియు మన భవిష్యత్తు యొక్క పరిమితి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రశస్తమైన రత్నములతో నీ సరిహద్దులు ఏర్పరచుతును. అంటే మన సరిహద్దులు విలువైన రత్నములతో అలంకరించబడినట్లుగా ఉంటాయని అర్థం. సరిహద్దులు అనేవి దేవుని స్వాధీనతతో మనకిచ్చినటువంటి జీవితం, ఇచ్చిన భూమి, ఆశీర్వాదాలు అని అర్థం. దేవుడు ఇశ్రాయేలీయులకు కానాను దేశపు సరిహద్దులు ఇచ్చాడు. యోబు జీవితంలో సాతాను దాటలేని సరిహద్దు ఉంది. దావీదు ప్రార్థన చేస్తూ, నా భాగమును సరిహద్దులను నీవే కాపాడితివే అంటాడు. నిన్ను ప్రేమించే దేవుడు ఆయన. నీ సరిహద్దులను చిన్నగా చేయడు. ఆయన కృపలో ఉండి ఆయన మీద విశ్వాసముంచి ఆయన వైపు చూసి నడవగలిగితే నీ సరిహద్దులు పెరగడం మాత్రమే కాదు సుమా, ప్రశస్తమైన రత్నములతో కప్పబడతాయని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, ఇక్కడ సరిహద్దులు రత్నములతో అని ఎందుకు చెప్పబడిందో తెలుసా? రత్నములు అత్యంత విలువైనవి. మన జీవిత సరిహద్దులు వృధా విలువలతో కాదు, శాశ్వతమైన విలువలతో దేవుడు నిర్మిస్తాడని మనము గ్రహించాలి. ఈ రత్నాలు ప్రకాశించే స్వభావం కలిగినటువంటివి. దేవుడు మన సరిహద్దులను చీకటిలో కాదు సుమా, ఆయన మహిమతో ప్రకాశించేలాగా ఏర్పాటు చేస్తాడు. రత్నములు చాలా దృఢమైనవి, అవి తేలిగ్గా పాడవు. అలాగే దేవుడు మనకు ఏర్పాటు చేసి మనకి ఇచ్చేటటువంటి సరిహద్దులు స్థిరమైనటువంటివి. మన జీవితానికి దేవుడు ఏర్పరిచిన ఆశీర్వాదపు గీతలు చిన్నవి కాదు, రత్నాల వలె అవి విలువైనవి, ప్రకాశమానమైనవి, ఎంతో దృఢమైనవి. ఈ గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకోవటానికి ముందుగా మనమున్నటువంటి ప్రస్తుత పరిస్థితిని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ వాగ్దానం నీ కొరకు దేవుడిచ్చి ఉన్నాడు, కానీ మన జీవితం ఆ వాగ్దానం పొందుకోవటానికి యోగ్యమైనదిగా ఉన్నదా? ఇంకా నేను పాపపు గీతల్లోనే ఉన్నానా, లేదా దేవుని కృపా సరిహద్దులలో ఉన్నానా? నా సరిహద్దులను నేనే స్వయంగా గీసుకుంటున్నానా? నా జ్ఞానాన్ని బట్టి, నా తెలివిని బట్టి నేను అతిశయిస్తూ నా సరిహద్దులు నేనే నిర్ణయించుకుంటున్నానా? లేదా దేవుడు నాకు ఏర్పరిచినటువంటి సరిహద్దులను హృదయాంతరాల్లో నుండి నేను గౌరవించగలుగుతున్నానా? దేవుడు నా జీవితంలో ఇచ్చిన విలువైనటువంటి రత్నాలను నేను అంచనా వేయగలుగుతున్నానా? అవి విలువైనని నమ్మగలుగుతున్నానా? లేదా నా శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి నేను నిర్లక్ష్యం చేస్తున్నానేమో? ఈ 3 మాటలు ఒక్కసారి మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. అప్పుడు ఈ ఆశీర్వాదం ఎలాగ పొందాలో మనకు అర్థమవుతుంది. ఈ గొప్ప ఆశీర్వాదం, నీ సరిహద్దులు ప్రశస్తమైన రత్నములతో కప్పబడేటటువంటి ఆ గొప్ప దీవెన నీవు పొందుకోవాలి అంటే మొదటిగా నీవు దేవుని చిత్తములో నడవాలి. మన సరిహద్దులు ఆయన వాక్యములో ఉండాలి. రెండవదిగా నీ విశ్వాసములో నిలబడాలి. పరిస్థితుల వైపు చూడకుండా
ఆయన వైపు చూస్తూ సంపూర్ణ విశ్వాసముతోనూ నిలవబడాలి. కన్నీళ్లతో విత్తిన వారు సంతోషపు పంటను కోస్తారని లేఖనం మాట్లాడుతున్న నేపథ్యంలో నీ విశ్వాసపు విత్తనాలు రత్నాలుగా దేవుడు మారుస్తాడు. మూడవదిగా, దేవుని సమయము కొరకు ఎదురు చూడాలి. సరిహద్దులు ఒకే రోజు ఏర్పడిపోవు. కొన్నిసార్లు ఎంతో కష్టాలు, నష్టాలు దాటి వచ్చిన తరువాతే దేవుడు నీకు రత్నాల సరిహద్దును నియమిస్తాడు. నాలుగవదిగా, ఆయనను కృతజ్ఞతతో స్తుతించాలి. సరిహద్దులు పెరగడం, సరిహద్దులు స్థిరపడటం, అవి ప్రశస్త రత్నములతో కప్పబడటం కృతజ్ఞత గీతాలతోనే స్థిరపడుతుంది. చాలాసార్లు మనం మేళ్ళు పొందుకుంటాం, కానీ కృతజ్ఞత కలిగిన వారముగా ఉండం. దేవుణ్ణి వేడుకోవాలి కానీ వాడుకోకూడదు. ఈ ఉదయకాల సమయం నీ జీవితం రత్నాల ప్రకాశముతో నింపబడుతుందని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. నీ సరిహద్దులు దృఢమైన కంచెగా ఉంటాయి. నీకు విలువైన ఆధ్యాత్మిక సంపద నీ స్వంతమవుతుంది. ఎప్పుడైతే నువ్వు సిద్ధపడగలవో దేవుడు నీ కొరకు ఏర్పరిచిన ప్రతి దీవెన నీవు పొందుకోగలవు. ఈ వాగ్దానపు వెలుగులో ఆయన వైపు చూస్తూ మన చేతిని ఆయన చేతులకు అప్పగించి మన ఆలోచనలు ఆయనకు అంగీకారముగా ఉంచుతూ నీ సరిహద్దులు ఆయన చేతితో ఏర్పరచులాగిన సిద్ధపడి ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ నూతన దినం మా జీవితంలో మీరు అనుగ్రహించి మాతో సూటిగా మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. ప్రభా, మా ప్రయాణం మా స్వీయ నిర్ణయాలతో కాకుండా మీ నిర్ణయాలతో మేము ముందుకి నడవగలగటానికి సహాయం దయచేయండి. మీరు సిద్ధపరిచినటువంటి ప్రకాశమానమైనటువంటి రత్నములతో నింపబడిన సరిహద్దులు మేము పొందుకోగలగటానికి మా జీవితాలు, మా ఆధ్యాత్మిక సంపద నీకు యోగ్యకరమైనదిగా ఉండటానికి సహాయం దయచేయమని, మా ప్రతి అడుగు బలపరిచి ప్రతి ఆలోచన స్థిరపరిచి మీకు మహిమకరముగా అనేక మందికి దీవెనకరముగా నిలవబెట్టమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.